మీరు చూస్తే రామాయణంలో కూడా అక్కడికే వస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే మీరు టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ కూడా బయట పెట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి కొత్త కొన్ని ట్వీట్స్ ట్విట్టర్ వేదికగా కూడా ఒకవైపు మంచు విష్ణు కావచ్చు, మరోవైపు రాహుల్ రామకృష్ణ కావచ్చు, వీళ్ళు కూడా కొంత లైవ్ డిటెక్ట్ అంటూ కూడా కొంత లైవ్ డిటెక్ట్ టెస్ట్ పెట్టాలి అంటూ కూడా విమర్శలు చేశారు ఆ ట్వీట్లో. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం ట్వీట్ చేస్తారో అది వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు టెస్ట్ చేసుకోమంటే భయం ఏముంది? ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదప్పుడు నువ్వు నిలబడొచ్చు కదా. నేను చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా అన్నాడు. ఎందుకు? నేను చేసుకున్న తర్వాత మిమ్మల్ని చేసుకోమని చెప్పిన. మీరు అందరూ చేసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టండి రా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇట్లా భయపడి టెస్టులు చేసుకోకుంటే ప్రజలు నిజంగానే ఏమనుకుంటారు? సినీ ఫీల్డ్లో డ్రగ్స్ తీసుకుంటున్నానే అనుకుంటారు. చాలామంది అన్నారు వాళ్ళతో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను మన పిల్లల భవిష్యత్తు గురించి, రేపు వాళ్ళు బాగుండాలి, ఈ డ్రగ్స్ అనేది రావద్దు, తీసుకోవద్దు ఎవరు, మనం స్ట్రిక్ట్గా డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండాలని చెప్పేసి నేను ఈ స్టేట్మెంట్